ఎన్నికల్లో మొత్తం ఎన్నికల్లో అన్ని కూడా మీరు పోటీ చేయండి. యువత విద్యార్థులారా, తెలంగాణ తెచ్చింది మీరే, తెలంగాణ తెచ్చింది మీరే. మీ త్యాగాల వల్ల, మన త్యాగాల వల్ల మాత్రమే వచ్చింది తెలంగాణ. ఏ కోదండరామరెడ్డి త్యాగాల వల్ల రాలే. రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమంలోనే లేడు. అట ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. ఆయన కుర్చీలో కూర్చుని ఎవరు? మీరు కాదా? మీరు కాదా అంటున్నా? అర్హత లేని వాడు కుర్చీలో కూర్చోబెట్టింది మీరు కాదా? మరి అట్లాంటి వ్యక్తిని ఇవాళ కుర్చీలో కూర్చోబెట్టి కుర్చీని మళ్ళా దింపాలంటే 5 ఏళ్ళు కావాలి. మళ్ళా దింపి ఎవరు ఎక్కిరిస్తారు? మరి ఇంకో నాయకుడు ఎక్కిస్తారా? వీళ్ళ జడ్సన్ అన్నను వీళ్ళని కూడా ప్రశ్నించాల్సుకున్న ఈ సందర్భంగా. ఎవరిని ఎక్కిస్తారు? ఎందుకు ఎక్కించాలంటున్న ఈ సందర్భంగా. వాళ్ళు ఒకడు పోయి ఒకడు కుర్చీలు ఎక్కితే మీ సమస్య పరిష్కారం కానప్పుడు విద్యార్థులే, నిరుద్యోగులే, యువతే ఎందుకు ఆ కుర్చీ ఎక్కద్దంటున్నా? ఎక్కి మీ సమస్యలు మీరు ఎందుకు పరిష్కరించుకోవద్దు? ఎవరినో పిచ్చమడుకునేది ఎందుకు? పిచ్చమడగాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక పవిత్రమైన ఆయుధం. గ్రూప్ 2 అఫ్రాలు 2,000 పోస్టులు పెంచాలి, 3,000 పోస్టులు పెంచాలి. మీరు అడిగేదాన్ని ఇవాళ మీరు అడగాల. అధికారం ఇచ్చిన పార్టీ బాధ్యత కాదా ఇది? ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేయడం లేదు? రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు చేయడం లేదు? ఇవాళ మళ్ళీ జిల్లాలు కుదిస్తే, మళ్ళీ కేసులు వేస్తే, ఆ జిల్లాల మీద రేపు జోనల్ మళ్ళీ అప్రూవల్ కావాలి. ఆ జోనల్ సిస్టమ్ రావాలంటే మళ్ళీ అప్రూవల్ కావాలంటే నీ మొత్తం తిరగడంతా అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ మినిట్ అప్రూవల్ అయిన తర్వాత ఇప్పుడు టీజీపీఎస్సీ అప్రూవల్ చేసుకున్నావు కదా, మళ్ళీ రేపు జిల్లాల గురించి జోనల్ సిస్టమ్ అప్రూవల్ చేసుకోవాలి. మళ్ళా అంటే దానికి ఎంత టైం పట్టాలి? మళ్ళీ మీ వయసు అంతా ఏం కావాలి? ఇప్పటిదాకానే మీ వయసు పెరిగిపోయి మీకు ఉద్యోగాలు రాకుండా అప్పుడే 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే నింపని ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు నింపుతాయని మీ భ్రమంలో ఉండకండి. దయచేసి మిమ్మల్ని ఇట్లానే మాయలో ఉంచుతారు. వాళ్ళ ప్రభుత్వాలని గద్దదించే నిర్ణయం మీరు తీసుకోకపోతే మీకు న్యాయం జరిగే అవకాశమే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.